అందరికీ నమస్కారం అండి. ఇది 29వ సెక్షన్. ఈ 29వ సెక్షన్లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, మొదటి ప్రశ్న బాగా జాగ్రత్తగా వినండి. ఈ క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 లో అసత్య ప్రవచనం ఏది అని అంటే ఈ స్టేట్మెంట్ అతను చెప్పలేదు. ఏ, లెర్నింగ్ వితౌట్ బర్డన్, భారం లేని విద్య కొనసాగించాలని చెప్పాడు. 2, బహుభాషావాదం ప్రకారం పాఠశాలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టవచ్చు. ఓకే, థర్డ్ ఆప్షన్, ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే మీ జనరల్గా మన టీచర్స్ రిక్రూట్మెంట్ తర్వాత వాళ్ళకి డిపార్ట్మెంట్ పరీక్షలు ఉంటాయి, అలా ఓపెన్ బుక్ సిస్టమ్స్ ప్రకారం చెప్పుకోవచ్చు. సి, డి, ఇందులో అత్యంత కీలకమైన 6 అధ్యయనాలు ఉన్నాయి. ఓకే, ఈ క్రింది వాటిలో ఏదనేది ఎన్సిఎఫ్ 2005 ప్రస్తావించదు అసత్య ప్రవచనం ఏది అని. ఓకే, దీనికి సరైన సమాధానం ఎన్సిఎఫ్ 2005లో మొత్తం 5 అధ్యయనాలు మాత్రమే ఉన్నాయి. ఆ 5 అధ్యయనాల్ని బాగా చదవండి. ప్రతి ఎగ్జామినేషన్లో కూడా అధ్యయనాల గురించి ప్రస్తావిస్తారు. కాబట్టి ఎన్సిఎఫ్ 2005 కానీ విద్యా హక్కు చట్టం కానీ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రాజ్యాంగంలో జరిగిన కొన్ని సవరణలకు సంబంధించి కూడా చూడండి. 86వ రాజ్యాంగ సవరణ కానీ, తర్వాత వుడ్ డిస్పాచ్ సంబంధించి కొన్ని ఉంటాయి. తర్వాత కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి, ఇది ఉన్ని క్రిస్టియన్ కేసెస్. ఇవన్నీ కూడా విద్యకు సంబంధించి కొన్ని మన రాజ్యాంగంలో కొన్ని సవరణలు, కొన్ని కేసులు, ఇవన్నీ కూడా బాగా చదవండి. దాంతోపాటు మన పాఠశాలలో జరిగే కార్యక్రమాలని కూడా డేట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి కూడా మీరు బాగా చదవండి. ఓకే, రెండో ప్రశ్న, శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతకర్తన ఇవాన్ పావ్లో ఈ క్రింది వాటిలో ఒక దానిని తీసుకోలేదు, అసలు ప్రస్తావించలేదు అతను. అది ఏది అని? ఏ, సహజ ఉద్దీపనైన ఆహారం. బి, అసహజ ఉద్దీపనైన గంట శబ్దం. సి, సహజ ప్రతిస్పందనైన లాలాజలం స్రవించడం. డి, అసహజ ప్రతిస్పందనైన లాలాజలం స్రవించడం. ఈ 4 ఇవాన్ పావ్లో, రష్యా దేశం ఇవాన్ పావ్లో 1904 నోబెల్ గ్రహీత, ఇతడు ఈ 4 దాన్ని ప్రస్తావించలేదు, వదిలేశాడు. ఏది అది? దీనికి సరైన సమాధానం అభ్యసన సిద్ధాంతాలు కూడా బాగా చదవండి. మొత్తం 13 అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. బాగా ప్రతి అంశము బాగా కూలంకుషంగా బాగా చదవండి. నేను చాలా వరకు కొన్ని వీడియోస్ చూస్తుంటాను, మీరు స్టాండర్డ్ మెటీరియల్ చదవండి. బయట జనరల్గా చెప్పే యూట్యూబ్ సంబంధించి ఇవన్నీ పోస్టర్స్ సంబంధించి కూడా కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. కాబట్టి స్టాండర్డ్ బుక్స్ చదవండి బాగా. స్టాండర్డ్ సంబంధించి కోచింగ్ సెంటర్స్ జాయిన్ కాండి, బాగా సబ్జెక్ట్ వినండి. ఓకే, ఎందుకంటే పోస్టర్స్లో అవి ఇవి మిస్గైడ్ వెళ్తాయి చాలా వరకు. ఓకే, దీనికి సరైన సమాధానం
సింపుల్, మీరు ఆన్సర్ చేసింటారు దీనికి. అసహజ ప్రతిస్పందన అయిన లాలాజల స్రవించడం అనేది ఇతను ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదంటే ఈ ప్రయోగంలో సహజ ఉద్దీపన అనేది, అంటే మీ సహజ ఉద్దీపన వల్ల ఏర్పడే సహజ ప్రతిస్పందన లాలాజలం రావడం అనేది అసహజ ప్రతిస్పందనగా మార్పు చెందుతుంది కాబట్టి దాన్ని అతను ప్రస్తావించలేదు. ఓకే, ఈ థియరీ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో 3 దశలు ఉంటాయి. ఆ 3 దశలు వెరీ 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 ఇంపార్టెంట్. ఆ 3 దశల ప్రకారమే ఒక సిస్టమ్ జరుగుతుంది. ఓకే, యా. మూడో ప్రశ్న సంబంధించి సింపుల్. ఒక విద్యార్థి, ఒక పిల్లవాడు ఎగురుతున్న గాలిపటాన్ని పక్షి అన్నాడు. ఎగురుతున్న గాలిపటాన్ని పక్షి అనడం విస్మృతి కారకాలైన ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫర్గెటింగ్ సంబంధించి ఇది ఏ అవరోధం కిందికి వస్తుంది? ఇది ఏ అవరోధం కిందికి వస్తుంది? ఏ పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, సంక్లిష్ట అవరోధం, డి ఆకృతీకరణ అవరోధం. 4 ఆప్షన్స్. మీరు దాదాపు క్వశ్చన్ చదివేటప్పుడు 4 అంటే మీ క్వశ్చన్ రాసుకోండి, దానికి సంబంధించి ఆప్షన్స్ రాసుకోండి. ఏదైనా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చెప్తే దాన్ని కొద్దిగా రాసుకోండి. అంటే మీ ఒకవేళ ఏదైనా ఎగ్జామినేషన్లో వస్తే కొద్దిగా మైండ్ ఫ్లాష్ అయ్యి ఆన్సర్ చేయగల ఉద్దేశంతోనే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, దీనికి సరైన సమాధానం ఎగురుతున్న గాలిపటాన్ని పక్షి అనడం. ఇది ఏ అవరోధం అంటే పురోగమన అవరోధం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫర్గెటింగ్ సంబంధించి దగ్గర ఒక 22 అంటే మీ మినిమంగా 22 సెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు ఏర్పడతాయి, అవరోధాలు ఏంటివి, తర్వాత దమనం అంటే ఏమి, దాని అణిచివేత సిద్ధాంతం ప్రస్తావించిన వ్యక్తి ఎవరు, తర్వాత జోక్య సిద్ధాంతం సంబంధించి ఎవరు ప్రస్తావించారు, తర్వాత థారండైక్ సంబంధించి విష్ణు సంబంధించి ఏ అంశాలను ప్రస్తావించాడు, ఇవన్నీ కూడా ఒక ఎలాబరేటర్గా ఉంటుంది. కొద్దిగా బాగా నేర్చుకోండి. ఓకే, 4వ ప్రశ్న. ఒక విద్యార్థి, అంటే మీ వీడియో చూస్తున్న మీరు 5 ప్రశ్నలు చదివేటప్పుడు అవగాహన చేసుకునేటప్పుడు మీరు 15 నిమిషాల సమయాన్ని తీసుకున్నారు. ఈ సెక్షన్ మళ్ళా ఒక వారం రోజుల తర్వాత మరీ చూసినప్పుడు మరి ఈ 5 ప్రశ్నలు నేర్చుకోవడానికి 15 నిమిషాల సమయాన్ని తీసుకున్నారు. ఓకే, ఇక్కడ పునఃస్మరణ ప్రకారం ఎంత పొదుపు గణన జరిగిందని క్వశ్చన్ బాగా వినండి ఇది. ఓకే, బట్ ఈజీ క్వశ్చనే. ఏ 100%, బి 50%, సి 0%, డి 15%. ఎంత పొదుపు గణన జరిగిందని. మరి ఇది కూడా అభ్యాస జాబ్ సంబంధించే. అసలు ప్రయత్నం మైనస్ పునరభ్యసనం బై అసలు ప్రయత్నం ఇంటూ 100. మీకు చాలా ఫెమిలియర్ ఫార్ములా అనేది. ఓకే,
దీనికి సరైన సమాధానం 0%. ఎక్కడ కూడా పొదుపు అనేది జరగలేదు. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, ఆఖరి ప్రశ్న. ఈ క్రింది వారిలో ఎవరు స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త కాదు? ఈ క్రింది వారిలో ఎవరు స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త కాదు? ఏ పెస్టాలజీ, బి కోల్బే, సి జీన్ పియాజే, ఫోర్త్ హెర్మన్ రోషాక్. ఇది జ్ఞానం సంబంధించిన ప్రశ్న. దాదాపు దీన్ని మీరు 100% ఆన్సర్ చేస్తారు. ఓకే, దీనికి సరైన సమాధానం కోల్బే. కోల్బే అనే వ్యక్తి స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి కాదు. ఇతడు ఇవాన్ పావ్లో సంబంధించిన రష్యాకి చెందిన మన దేశస్థుడు. ఇవాన్ పావ్లో సంబంధించిన ఒక ఫ్రెండ్. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అనేది కోల్బే ప్రతిపాదించిన విధానం. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటాం. ఇది ఏ సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందంటే శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతంగా ఏర్పడిన ఒక విధానం. దాన్ని ప్రతిపాదించింది, బలపరిచిన వ్యక్తే కోల్బే. ఓకే, ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్. ఓకే.